తమ్ముళ్ళు చెల్లెళ్ళు అర్థమవుతుందా? అమ్మా నాన్న రెక్కలు ముక్కలు చేసుకొని రేయింబగళ్ళు కష్టపడి మీ స్కూల్ ఫీజు కట్టి, మీ కాలేజీ ఫీజు కట్టి, మీ ట్యూషన్ ఫీజు కట్టి, డొనేషన్లు కట్టి నువ్వేదో బాగా చదువుకుంటావని వాళ్ళు శారీరకంగా బలహీనమైపోతున్నా, అనారోగ్యం పాలవుతున్నా, అప్పులు పాలైపోతున్నా, ఎంతో టెన్షన్స్ గుండా వెళుతున్నా అవేవి కూడా నీ మీద ప్రభావం చూపకుండా నువ్వు బాగా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు కలలు కంటూ ఉంటే, పనికి మాలిన స్నేహితులతో పాటు తిరుగుతూ చదువును పక్కన పెట్టేసి, భవిష్యత్తును పక్కన పెట్టేసి, అడ్డమైన అలవాట్లన్నింటినీ కూడా నువ్వు అలవర్చుకొని చదువును పాడు చేసుకుంటే ఎట్లా? భవిష్యత్తును పాడు చేసుకుంటే ఎట్లా? ప్రేమ దోమ అని చెప్పి చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా అమ్మాయి చుట్టూ తిరుగుతూ, అబ్బాయి చుట్టూ తిరుగుతూ నీ కెరియర్ని పాడు చేసుకుంటే ఎట్లా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు స్టూడెంట్స్, వీళ్ళు ఎవరైతే చదువుకోవాలి, మంచి భవిష్యత్తు పొందుకోవాలి, అమ్మ నాన్నకు గర్వకారణంగా, దేవునికి మహిమకరంగా నేను జీవించాలని ఆశించే వాళ్ళు చెడు స్నేహితుల నుంచి వేరుకండి. పాపిష్టి అలవాట్లను విడిచిపెట్టండి. పరిశుద్ధంగా జీవించడానికి ఆధారమైనటువంటి యేసుక్రీస్తును మీ స్నేహితునిగా, రక్షకునిగా అంగీకరించండి. అలా కాని పక్షంలో సైతాను చేసేదేంటో తెలుసా? నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాడు, బ్రతుకే లేకుండా చేస్తాడు, నీ బ్రతుకును బజారుకి ఇడ్చిపడేస్తాడు, అమ్మ నాన్న తల ఎత్తుకోకుండా చేస్తాడు.